అబ్బబ్బబ్బబ్బా! పవన్ కళ్యాణ్ ఏం డ్రామాలు రా బాబు! ఈ డ్రామాలు భరించలేకపోతున్నాం. ఇంతకీ ఏంటా డ్రామా? ఒక మైక్ చేతిలో పట్టుకొని ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నాను. మీ బైకుల మీద గానీ, కార్ల మీద గానీ పిఠాపురం గారు ఎమ్మెల్యే గారి తాలూకా అనే స్టిక్కర్ తీసేయండి. లేకుంటే పోలీసులు నన్ను తిడతారు, కొడతారు అని చెప్తున్నాడు. ఎలక్షన్లకు ముందుకి ఇది తెలీదా? ఎలక్షన్ల ముందు వాళ్ళ అమ్మ ఇప్పుడు ఎవరికైనా ఒక స్టూడెంట్ బైక్ మీద స్టిక్కర్ అంటించుకున్నాడంటే ఆ స్టూడెంట్ వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి సంపాదించి అప్పు చేసి రూ. 5 వడ్డీకి తీసుకొచ్చి కూడా బైకులు కొనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళని ఆర్టీ ఆఫీస్లో పట్టుకుంటే చెక్ చేసినప్పుడు పట్టుకొని ఫైన్ వేస్తే ఫైన్లు భారీగా ఉన్నాయి. 2,000 నుంచి 10,000 దాకా. బైక్ కూడా సీజ్ చేసేయచ్చు. అంతా అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత చిరంజీవి గారు కాళ్ళు పట్టుకుని మొత్తం అన్నీ అయిపోయి డిప్యూటీ సీఎం మంత్రి శాఖలు అన్నీ వచ్చిన తర్వాత అవి ఉంచకూడదు, తీసేయండి అని ఇప్పుడు చెప్తున్నాడు. పాయింట్ నెంబర్ 1 అయిపోయింది కదా. పాయింట్ నెంబర్ 2, ప్రతిపక్షం వాళ్ళని మనం తిట్టకూడదు, ట్రోల్ చేయకూడదు, విమర్శించకూడదు. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎక్కడైనా సరే ప్రతిపక్షం అంటే జగన్ పార్టీ వాళ్ళు అంటే కొడాలి నాని కానీ, రోజా కానీ, జగన్ కానీ వీళ్ళెవరిని ఒక్క మాట కూడా అనొద్దు, విమర్శించొద్దు. మన పని మనం చేసుకుంటూ పోదాం. మళ్ళీ చెప్తున్నా, ఎవరిని విమర్శించొద్దు, మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. ఈ మాట ముందెందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు? ఎలక్షన్ల ప్రచారం చేసేటప్పుడేమో నోటుకొచ్చిందల్లా వాగాడు. అఫ్కోర్స్ జగన్ కూడా వాగాడు, రోజా వాగింది. కుక్క కాలెత్తింది, నువ్వు కూడా కాలెత్తావు కదా పవన్ కళ్యాణ్. నువ్వు మామూలుగా బాత్రూమ్కి వెళ్ళి పోసుకుంటావు కదా జిప్పు తీసి. ఇప్పుడు కూడా అంతే. అంతా అయిపోయిన తర్వాత, పదవులు వచ్చిన తర్వాత ఇదేంటిది విమర్శించొద్దు అని చెప్తే విమర్శించకుండా ఉంటారా? అమ్మ అనొద్దురాని యా అమ్మ నా కొడక అన్నట్టుంది. ఇన్ని రోజులు ట్రోల్ చేసి కొడాలి నాని ఇంటి మీద కోడిగుడ్లతో కొడుతుంటే కొడాలి నాని కమిషనర్కి ఫోన్ చేస్తే ఆడు ఫోన్ ఎత్తాడు. రోజాని బయటికి రావే జా, ఎంత పవిత్రమైన మాట. జగన్ రౌడీ అలా బాబాయిని చంపాడు. మరి ఉదయ్ కిరణ్ చంపింది ఎవరో? రాజశేఖర్ని ఉరికిచ్చింది ఎవరో? భీమవరం నుంచి విజయవాడ దాకా పరిగెత్తించారు. ట్రైన్లో వెంటపడ్డారు రాజశేఖర్ని. ఎందుకో తెలుసా? రాజశేఖర్ ఒక జర్నలిస్టు మీరు చిరంజీవికి ఓటేస్తారా అని అడిగితే బాగా పరిపాలిస్తే ఎవరికైనా ఓటేస్తా అని చెప్పాల్సింది పోయి ఈ నత్తి మహారాజు చిరంజీవికి ఎందుకు ఓటేస్తాం, బాగా చేసేవాడికి ఓటేస్తాం అని కూశాడు. అది తప్పైపోయింది. వెంబడించారు. ఆఫీస్లో ఫర్నిచర్ బద్దలు కొట్టారు. అప్పుడు రాజశేఖర్ ఇంట్లో శివాని, శివాత్మిక చిన్న పిల్లలు. వెంటనే మోహన్ బాబు గారు వెళ్ళి పరామర్శించి గొడవ పెద్దది కాకుండా చూశారు. ఇది మంచితనం. ఇంకో మంచితనం కూడా ఉంది. ఠాగూర్ సినిమా రాజశేఖర్ తెచ్చుకుంటే తమిళ్లో రమణ అది. చిరంజీవి గారు కావాల్సిందే అని చెప్పేసి రాజశేఖర్ 50 లక్షలకి మాట్లాడుకుంటే చిరంజీవి గారు 80 లక్షలు ఇచ్చి అల్లు అరవింద్ను కొనుక్కోమని చెప్పాడు. కొనుక్కున్నారు, సినిమా తీశారు. సూపర్ డూపర్ డీలక్స్ హిట్ అయింది. ఎంతో మంచిది. రాజశేఖర్ గారు ఉండబట్టలేక తాజ్ బంజారా హోటల్లో ఒక ఫంక్షన్ జరుగుతుంటే చిరంజీవిని డైరెక్ట్గా అడిగేశాడు. చిరంజీవి విదిలించుకొని వెళ్ళిపోయాడు. ఇవన్నీ కామన్ రాజశేఖర్, ఇవన్నీ కామన్ రాజశేఖర్, అవన్నీ అడగకూడదు అని చెప్పాడు. ఇది మంచితనం, ద్రోహం కాదు. సిగ్గు లేదు. మంచితనం గురించి, రౌడిజం గురించి వీళ్ళే మాట్లాడాలి. మొన్నటిదాకా నువ్వు చిరంజీవి గారి పేరెత్తడానికే పవన్ కళ్యాణ్ ఇష్టపడలేదు. ఎంతసేపు హెడ్ కానిస్టేబుల్ కొడుకుని అంటాడు కానీ చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడా? అది మాత్రం మాట్లాడే. ఈరోజు నీతులు మాట్లాడతాడు. ఇంకోటి ఉంది, లాస్ట్ ఫైనల్ ట్విస్ట్. పంచాయతీరాజ్ శాఖలో డబ్బులే లేవంట, అందుకని జీతం తీసుకోడంట. ఇదేంది ఇది? ఇంకోటి ఉంది, పంచాయతీరాజ్ శాఖలో డబ్బులు లేవని గెలిచిన తర్వాత 4 రోజులకి తెలిసిందా? పంచాయతీ శాఖలో డబ్బులు లేవని చంద్రబాబు నాయుడు గారికి ముందు తెలీదా? చంద్రబాబుకు తెలియకుండా పవన్ కళ్యాణ్కి తెలిసిందా? ఎంతవరకు ఈ డ్రామాలు?
జీతమే తీసుకోడంట. 3 రోజులు అసెంబ్లీకి వచ్చినందుకు 35,000 వస్తే అది కూడా వద్దన్నాడంట. ఇలా మాట్లాడినాడు ఎవడు నెక్స్ట్ టైం గెలవలేదు.